ఇప్పుడు సుకుమార్ గారితో అల్లు అర్జున్ గారితో కొంచెం రిఫ్ట్ వచ్చిందా మాస్టర్కి? మేము యాక్చువల్గా ఇది నేను మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు. ఇప్పుడు దీని వెనుక ఉన్నారు అని కొంతమంది అంటున్నారు, దీని వెనకాల లేరు అని కొంతమంది అంటున్నారు. నేను కూడా ఆడియన్స్గా నేను కూడా చూసింది ఏంటంటే, ఈ అమ్మాయి ఎలిగేషన్ రాగానే ఒక ట్వీట్ వచ్చింది, మేము ఈ అమ్మాయి వెనకాల ఉన్నాము, ప్రతి ఒక్క గీత ఆర్ట్స్ దానిలో ప్రతి ఒక్క సాంగ్ మేము ఇప్పిస్తాము అని. దాన్ని ఎవరు ఖండించలేదు. ఆ ట్వీట్ అలానే ఉన్నింది. ఈ అమ్మాయి మొన్న ఎప్పుడో ఇంటర్వ్యూలో చెప్పినట్టుంది, దీని వెనక ఎవ్వరూ లేరు అని. కేసు పెట్టి సెప్టెంబర్లో నువ్వు కేసు పెట్టావు, 4 నెలలు నువ్వు వాళ్ళిద్దరు పేర్లు మారుమోగుతుంటే నువ్వేం చేసావు? అప్పుడు ఎందుకు నువ్వు నో అని చెప్పలేదు? అప్పుడు అసలు ఇంటర్వ్యూలో ఇవ్వలేదు కదా అమ్మాయి. ఎందుకు చెప్పలేదు అంటున్నా, అదే అడుగుతున్నా. అంటే ఎందుకు ఇవ్వలేదంటే కాదు, అదొక ఇబ్బందికరమైన సిచ్యువేషన్. అంటే నేను ఆ అమ్మాయిని జస్టిఫై చేయట్లేదు. అర్థమైంది. ఇప్పుడు ఇది ఒక ఇబ్బందికరమైన ఒక వ్యవహారం. అవును, ఎటు చూసినా అరిటాకు ముళ్ళు మీద పడినా, ముళ్ళు అరిటాకు మీద పడినా అనే సామెత చందంగా ఈ అమ్మాయి మోడెస్టీ, ఈ అమ్మాయి డిగ్నిటీ ఈజ్ అట్ స్టేక్. తను వచ్చి బయటకు వచ్చి ఇష్టపూరితంగా చెప్పినా, ఎవరో చెప్పించినా, జరిగినా జరగకపోయినా, ఇది జరిగింది ఇలా నన్ను రూమ్కి పిలిచి అనగానే అక్కడ ఇమీడియట్లీ తన్ని ఒకలా చూస్తారు అందరూ విక్టిమ్గా. ఇప్పుడు ఎందుకు వచ్చింది? అదే కరెక్టే. ఈ ప్రశ్నకు సమాధానం అనేది అప్పుడు నువ్వు మెయింటైన్ చేసావు, ఇప్పుడు ఎందుకు చేయలేదు? మనకి జనరల్గా కూడా సుమలత మీకు తెలుసు, మీటూ క్యాంపెయిన్ జరిగినప్పుడు కూడా ఎప్పుడెప్పుడో జరిగిన సంఘటనల గురించి అమ్మాయిలు మాట్లాడడం భయపడతారు. అసలు ఎవరు సపోర్ట్ రారని ఫస్ట్ భయపడతారు ఇండస్ట్రీలో అని చెప్పి చాలామంది బయటికి రారు. ఎప్పుడైతే లేదు నేను నిలదొక్కుని ప్రూవ్ చేసుకుంటానని ఒక ధైర్యం వస్తుందో ఆడపిల్లలు అదే విషయాన్ని డిఫరెంట్గా చూస్తారు. ఆ కార్డ్ని మిస్యూజ్ చేస్తున్నారు అంటున్నా నేను. అయిండొచ్చు. ఆ ఛాన్స్ని ఏదైతే రియల్గా జరిగిన వాళ్ళని తీసుకొని వీళ్ళు ఈ కార్డు ప్లే చేస్తున్నారు. అది రియల్గా బాధపడే వాళ్ళని చూసి ఇది నేను చెప్తే ఇది వింటారు, లేడీ అనగానే అమ్మాయి అనగానే వినేస్తారు అని చెప్పే పెడుతున్నారు. సో దానికి ఎవరు అగెనెస్ట్గా మాట్లాడలేరు. ఇంకొకటి, స్త్రీ అంటే ఆది పరాశక్తి అంటారు. ఆ శక్తిని నిజం కోసం వాడండి అంటున్నా, ఆ శక్తితో ఆడుకోవద్దు అంటున్నా. ఇది ఎవరు ఎలా తీసుకున్నా పర్లేదు, ఆడపిల్ల అనే ఒక ఉమెన్ కార్డ్ని రాంగ్ దానికి యూస్ చేయొద్దు అని చెప్తున్నాను నేను. రియల్ విక్టిమ్స్ చాలా సఫర్ అవుతున్నారు. అయితే ఉందంటారు, అన్ని క్రాఫ్ట్స్లో ఉందంటారు. ఎందుకు ఉండదు మ్యామ్? ఎందుకు ఉండదు? ఇప్పుడు జరిగేవి ఎక్కడైనా జరుగుతాయి. సాఫ్ట్వేర్ అవ్వచ్చు, కన్స్ట్రక్షన్ దానిలో అవ్వచ్చు, మన ఇండస్ట్రీలో అవ్వచ్చు, మీడియా దానిలో అయి ఉండొచ్చు. ఎక్కడైనా సరే మేల్ ఫీమేల్ ఉన్నప్పుడు జరిగేవి జరుగుతూ ఉంటాయి. ఆ రియల్గా వచ్చిన వాటిని తీసుకొని ఆ కమిటీ అనేది పనిచేస్తే బాగుంటుంది. ఇలాంటి ఫేక్ ఎలిగేషన్స్ వల్ల నిజమైన వాళ్ళు రావాలన్నా కూడా అమ్మో ఇంత జరుగుతుందని ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా. మీరు అన్న పాయింట్ అంటే ఈ విషయంలో మళ్ళీ గౌరవ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నిజాలు కోర్టు సమక్షంలో తేలాలి. మీకు బాగా నమ్మకం ఉంది కోర్టు మీద అని చెప్పారు. మనందరికీ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఇవాళ మాట్లాడడంలో ఆంతర్యం కూడా మీరు పడ్డ కష్టానికి, భార్యగా మీరు నలిగిపోయిన విధానానికి మీకు ఏమిటి పరిష్కారం అని తర్వాత జరిగిన సంఘటనలు మీ నోట తెలుసుకుందామని పిలిచాం. వేరే సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కాకుండా. ఒకటి చెప్పండి సుమలత, ఇప్పుడైతే మీరు జానీ మాస్టర్ ఎలా కలిసారు, ఎప్పుడు కలిసారు? మేము 2002-03లో మాస్టర్ దగ్గర నేను వర్క్ చేశారు ఉన్నాను. అంటే అప్పుడు మాస్టర్ డాన్సర్గా ఉన్నారు. అలా పరిచయం అయింది. ఈగా షూటింగ్లో మీరిద్దరు. తర్వాత 2012 మ్యారేజ్ అయింది. ఎప్పుడు కానీ మీకు ఆ డౌట్ రాలేదు మాస్టర్కి వేరే అమ్మాయిలతో కనెక్షన్స్ ఉన్నాయా అనే ఒక డౌట్ అని ఎందుకంటున్నాను? అసలు ఉంటే కదా. నేను మళ్ళీ అదే చెప్తున్నా. నేను ఇంత పాయింట్ కూడా ఎందుకు నేను దాన్ని తీసేస్తున్నానంటే అది ఉంటే కదా అంటున్నా నేను. ఇక్కడ మాత్రం మీరు అటువైపు నుంచి ఉందని గ్రహించారు కాబట్టి అన్నిసార్లు వెళ్ళి. నేను మళ్ళీ చెప్తున్నా, తనకి మాస్టర్ మీద ఇంట్రెస్ట్ ఉన్నింది, తను ఎక్స్పెక్ట్ చేసింది. ఆ ఎక్స్పెక్ట్ చేసింది వదిలేసి పిల్లల్ని వదిలేసి రా, నువ్వు నాతోనే నీ లైఫ్ ఉండాలి, నాతోనే ఉండాలి. నేను ఆఫ్ కెమెరా నేను మీకు రికార్డింగ్స్ కావాలంటే వినిపిస్తా. నువ్వు నాతోనే ఉండాలి. ముస్లిమ్స్ దానిలో 4 పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా, చేసుకోవడానికి నీకు ఛాన్స్ ఉంది కదా, చేసుకోవచ్చు కదా అని పెళ్లి చేసుకోమని అడిగింది. అని వాళ్ళ మదర్ ఈ అమ్మాయి ఇద్దరు ఉంది కదా ఛాన్స్ నీకు అని ఎంత టార్చర్ చేశారంటే, మీరు అడిగిన క్వశ్చన్ ఇప్పుడు వ్యాలిడ్ అవుతుంది. యాజ్ ఎ వైఫ్గా నువ్వు ఎంత సఫర్ అయ్యావని. నా హస్బెండ్ నాకు సపోర్ట్ చేయకుండా ఉంటే నాకు ఎక్కడ
జానీ మాస్టర్ దాన్ని కట్ చేస్తారా మొత్తం విషయాన్ని? అందుకే కదా ఆ అమ్మాయికి వాళ్ళు ఎక్కడో మణికొండలో ఉంటున్నారని ఆ పుకార్లు కూడా వచ్చాయి మధ్యలో. వాళ్ళు మణికొండ బ్యాక్ సైడ్ అనుకుంటాం వాళ్ళది. అంటే అమ్మాయి వాళ్ళు స్ట్రీట్ నాకు తెలియదు కానీ మణికొండ సైడే ఈ అమ్మాయి జానీ మాస్టర్ కలిసి ఉన్నారు లివిన్ అని కూడా ఎక్కడ ఇవన్నీ అంటే బయటకు వచ్చిన అనేక విషయాలు. లేదు నేను వాళ్ళు అనుకున్నా, మళ్ళీ ఇది వేరేలాగా వెళ్ళిపోతుంది. వాళ్ళు ఉండింది అక్కడ, లివిన్ రిలేషన్షిప్ లేదు. ఆ అమ్మాయి మాస్టర్ని ఇష్టపడింది, ఇది వాళ్ళ మదర్కి బాగా తెలుసు. వాళ్ళ మదర్ ఉండి ఎంకరేజ్ చేసింది. అసలు యాక్చువల్గా అమ్మాయి ఇలా అవ్వడానికి కారణమే నాకు తెలిసి వాళ్ళ మదర్, నేను అనుకోవడం. ఎందుకనంటే పేరెంట్స్ అనేవాళ్ళు, ఇప్పుడు మా పాప ఉంది, స్కూల్ నుంచి రాగానే నేను ప్రతిరోజు అడుగుతాను, ప్రతిరోజు నేర్పిస్తాను. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది చిన్నపిల్లలకి ఇప్పుడు మనం వస్తూనే ఉంది. నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్కూల్లో చిన్న పాప, ఫస్ట్ క్లాస్ పాపకి ఇదే సేమ్ అబ్యూస్ జరిగితే ఫోక్సో కింద డ్రైవర్ని సంథింగ్ అరెస్ట్ చేశారు. ఆ పేరెంట్స్ ఏం చేశారంటే వాళ్ళ ఇంటి అపార్ట్మెంట్స్ పైన ఓనర్తో సంథింగ్ రెంట్ మీద గొడవలు అయితే అదే ఫోక్సో కేసు ఆ ఓనర్ మీద ఈ పాపకు చెప్పి పెట్టించింది. నిన్ను మిస్బిహేవ్ చేశారని చెప్పు, నన్ను ఇలా టచ్ చేశారని చెప్పు అని అదే పాపకి ఆమె చెప్పి ట్రైనింగ్ ఇప్పించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించి అదే ఓనర్ మీద ఇది జరిగింది. ఓనర్ మీద కంప్లైంట్ ఇప్పించింది. కొన్ని రోజుల తర్వాత అది ఫేక్ కేసు అని ఆమె మళ్ళీ ఒప్పుకుంది. నేనే పెట్టించాను కోపంతో, ఆ పాప కూడా ఒప్పుకుంది. ఈ మధ్యలో ఎవరిది మేము లాస్ అయింది? కరెక్టే. సో రియల్గా జరిగే వాటికి ఇట్లా దీన్ని యూస్ చేసుకుంటున్నారు. ఇది పెడితే ఇంకా నో అంటే ఇన్వెస్టిగేషన్ జరిగేంత వరకు అది రిమైండ్లో ఉండాల్సిందే. అవును. మీకు ఫస్ట్ ఎప్పుడు అసలు అనుమానం కలిగింది అమ్మాయి ఇష్టపడుతుందని? మధ్యలోనా? అదే నేను ఏదో సాంగ్కి వెళ్ళాను, రంజితమే సాంగ్ సంథింగ్, దానికి ముందు ఒకసారి వెళ్ళాను నేను. అక్కడ మీరు షూట్ సెట్ లో చూస్తే మీకు మాస్టర్ బర్త్డేకి ట్రీట్ ఇచ్చారు ఒకసారి, అందరు వచ్చారు. అప్పుడు ఈ అమ్మాయి కూడా వచ్చింది. వచ్చినప్పుడు అమ్మాయి డ్రెస్సింగ్ నా ముందు అన్ని చుడిదార్లు వేసుకోవడం, సాంప్రదాయంగా ఉన్నట్టు ఉండడం, అలా ఇలా ఉంటే ఈవెన్ మా రిలేటివ్స్ కూడా చెప్పారు, తను నిన్ను ఫాలో అవుతున్నట్టుంది, కొంచెం చూసుకో అని చెప్పారు నాకు. ఏంది ఏం అవసరం అని, ఏమో నాకు కొంచెం అని మా రిలేటివ్స్ కూడా డౌట్ పడ్డారు, అమ్మాయి బిహేవియర్ కొంచెం విచిత్రంగా ఉంది అని. సరే అని చెప్పి అబ్జర్వ్ చేశాను, చూస్తూ ఉండడం, అలా ఇలా ఉంటే ఆడపిల్లకి తెలిసిపోతుంది కదా ఇంకొక ఆడపిల్ల ఎలా బిహేవ్ చేస్తుందని. అప్పుడే మేము అనుకున్నాం తిను సంథింగ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అని. అప్పుడే నేను పిలిచి మాట్లాడాను, ఇది కరెక్ట్ కాదు, నువ్వు ఏదైనా ఒకవేళ అలాంటిది ఉంటే మానేసుకో అని చెప్పాను నేను ఆల్రెడీ. ఏమంది అమ్మాయి అప్పుడు? లేదు అసలు నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు, అసలు నాకు అలాంటిది ఒపీనియనే లేదు అంటది. నా దగ్గర అదే అంటుంది తను. తర్వాత నేను కొంచెం తెలుసుకొని నాకు ఎప్పుడైతే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ నుంచి నాకు కాల్స్ వచ్చాయో అప్పుడు నేను కన్ఫర్మ్ చేసుకున్నా దట్ ఈ అమ్మాయి కొంచెం అని మీకు ఎక్స్పెక్ట్ చేస్తుంది. తనకి తెలుసు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారని తెలుసు. ఆ అమ్మాయికి కాదు వాళ్ళ మదర్కి తెలుసు, వాళ్ళ ఫాదర్కి తెలుసు. అయినా కూడా వాళ్ళు నీకు నిజంగా అంత హెరాస్మెంట్ జరుగుతున్నప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళిపోలేదు? ఆ అమ్మాయి కంటే తెలీదు. పేరెంట్స్గా అదే పేరెంట్గా నువ్వు మీ అమ్మాయిని జాగ్రత్త చూసుకోవాలిగా. ఎంత హెరాస్మెంట్ భరిస్తున్నప్పుడు ఇంటికి ఏ రోజైనా నొప్పులతో వచ్చి ఉండదా? ఒకవేళ నిజంగా అంత హెరాస్మెంట్ నా కోరిక తీర్చు అని ఉంటే ఇంటికి ఏ రోజైనా ఏడ్చుండదా? నా కూతురు ఎందుకు ఇలా ఉండదని నువ్వు గమనించుకోలేకపోయావా? ఇంకా అసలు ఇంకా ఘోరంగా వచ్చాయి అంటే రావడం అయితే బయటికి సోషల్ మరి మీ పేరెంట్స్ ఏం చేస్తున్నారు? మరి ఇప్పుడు మా పాప స్కూల్ నుంచి రాగానే నేను 100 సార్లు అడుగుతాను, ఆలియా నీకేమైనా కంఫర్టబుల్ ఉందా స్కూల్లో, ఏదున్నా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు, ఏదున్నా టీచర్ని పిలువు, దగ్గరలో ఎవరున్నా గట్టిగా అరువు, ఇదే చెప్తాను నేను. లేదు మమ్మీ తన ఇప్పుడు 7 years తన పాప, ఆ అమ్మాయి అన్ని చెప్పగలిగినప్పుడు ఇంత ఏజ్ వచ్చిన అమ్మాయి చెప్పకపోవడానికి అసలు రీజనే లేదు. కంప్లీట్గా టోటల్గా చూస్తే ఇది ప్రీ ప్లాన్డ్, వాంటెడ్లీ. ఆ అమ్మాయి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని పెట్టిందో నాకు తెలియదు, ఇన్ఫ్లుయెన్స్ అయ్యి పెట్టింది. తనకి నిజంగా అంత న్యాయం కావాలి, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి, నా టాలెంట్తో నేను వచ్చాను అని అనుకుంటే టాలెంట్ ఒకటి ఉంటే సరిపోతుంది, ఒక ప్లాట్ఫామ్ కావద్దా? ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం వచ్చింది, నేను దాన్ని ఎలా చెప్పాలి బయటికి? ఒక మీడియా కావాలి, అంటే ఒక మీడియా కావాలి. అప్పుడు ఆ మీడియా వల్లనే కదా నేను వస్తాను. మీడియా లేదు, నాకు సమస్య వల్ల నేను బయటకు వచ్చానంటే కాదు కదా. నేను ఎలివేట్ చేయడానికి ఒకరు కావాలి కదా. ఇప్పుడు అది లేదు, నా టాలెంట్తో నేను వచ్చాను అని అంటే, నీ టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ని చూపించింది ఎవరు? ఢీ షో సపోజ్ అనుకోండి, నీ టాలెంట్ని చూపించింది ఢీ షో ఆపర్చునిటీ రాకుండా నీ టాలెంట్ పెట్టుకొని ఏం చేస్తావు నువ్వు? ఖచ్చితంగా అంటే ఇవన్నీ ఫండమెంటల్. కానీ అన్ఫార్చునేట్లీ ఇక్కడ పాక్సో చట్టం అన్నది చాలా
ఒక మేము ఫోక్సో అనేదానికి ఇంకోటి క్లారిటీ ఇస్తాను. అండర్ 18 ఏ అమ్మాయి వెళ్ళి నాకు పలానా అబ్బాయి నన్ను అబ్యూస్ చేశాడు అని అంటే కేసు బుక్ చేస్తారు. అయిందా లేదా సెకండరీ. అదే ఇప్పుడు మారాలి అంటున్నా నేను అదే మారాలి. బట్ జరుగుతున్న మీరు అన్నట్టు ఇక్కడ ఏమవుతుందంటే జరుగుతున్న సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి అన్నిటినీ దాన్ని బేస్ చేసుకొని ఇలా ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నారు, ఫాల్స్ కేసులు పెడుతున్నారు, ఫాల్స్ కంప్లైంట్లు ఇస్తున్నారు. 16 పోనీ కంప్లైంట్ పెట్టింది ఎప్పుడు మేము 2024 సెప్టెంబర్. అప్పటికి నువ్వు మేజర్. ఎప్పుడో 16 years అప్పుడు జరిగిందని చెప్పి ఇప్పుడు వచ్చి పెడతావా? ఇప్పుడు ఎన్నేళ్ళు తనకి? నాకు తెలిసి నేను 23-24 ఉండొచ్చు అనుకుంటున్నా. ఎందుకనంటే డీ షోలో అంత డీ జోడీ అనగానే మేజర్ 18 yearsలోనే తీసుకోవాలి. అండర్ 18 తీసుకోవడానికి లేదు. అంత ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి దానిలో. ఆ అమ్మాయి పర్ఫార్మెన్సెస్ నేను కావాలంటే మీకు పంపిస్తాను. ఎలా ఉన్నాయంటే కొన్ని వల్గర్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి. వల్గర్ అని ఎందుకు అంటున్నానంటే మూమెంట్స్ కొన్ని చెప్పుకోలేనివి, చూసే విధంగా కూడా లేవు కొన్ని. అంటే కొరియోగ్రఫీలో లేదు మ్యామ్. నేను అదే చెప్తున్నా. కొరియోగ్రఫీలో కూడా ఒక లిమిట్ ఉంటుంది. అలా అని మనం ఇప్పుడు బట్టలు విప్పుకొని మనం కొరియోగ్రఫీ చేయలేం కదా. అది కొరియోగ్రఫీ అంటే ఒప్పేసుకుంటారా? మేము చూస్తే మొన్న వచ్చిన దబుడు పాట గురించి ఏమంటారు మీరు? ఏమనలేము. మళ్ళీ మీ చేత మాట్లాడిస్తే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. చెప్తున్నాను మేమేం సో ఒక లిమిట్ ఉంటుంది. చెయ్యండి, సెక్సీగా ఉండాలి, డిగ్నిటీగా ఉండాలి, అలా ఉండాలి తప్ప డాన్స్ అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టు చేయలేంగా. అవును, లిమిట్ ఉండాలి. సో దానికి జోడి అంటేనే 18+ ఉండాలి. సో నువ్వు 18+ చేయకుండా ఎలా చేసావు? నువ్వు 18+ లేకుండా నిన్ను అసలు ఎలా తీసుకున్నారు? అంటే అది ఫండమెంటల్స్ నుంచి మొదలు పెట్టాలి. అసలు ఛానల్లో అలాంటి షో ఎలా నడిపారు, తీసుకున్నారు ఎలా? అంటే ఎలా? ఇప్పుడు మామూలుగా పబ్లకి బార్లకి వెళ్ళేటప్పుడు ఐడి కార్డ్ చెక్ చేస్తారు. ఆర్ యు అబౌవ్ 21 అని అడుగుతారు. అలాగా ఇలాంటి ఒక షోలో అలాంటి పెట్టారు. వీళ్ళు ఏం ప్రూఫ్స్ ఇచ్చారు? లేదా వీళ్ళు తక్కువ ఏజ్ అయినా పర్లేదు తీసుకున్నారా? తీయండి, బయటకు తీయండి. నేను అదే అడుగుతున్నా. బయటకు తీయండి, అన్నీ బయటకు వస్తాయి కదా. నిజంగా తను అసలు అండర్ 18 కాదా? ఒకవేళ కాకపోతే అసలు షోలో ఎలా తీసుకున్నారు? తీయండి. నేను అదే అడుగుతున్నాను మ్యామ్. ఏమి ప్రూఫ్స్ అసలు చూపించకుండా చేశారు అంటున్నారు. సెక్షువల్ హెరాస్మెంట్ జరిగింది అనే దానికి ఒక ప్రూఫ్ చూపించండి అంటున్నా నేను. సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అనే దానికి కూడా ఒక ప్రూఫ్ చూపించండి. ఇప్పుడు నా తరపున ఒక 3-4 మనుషుల్ని తీసుకొని వచ్చి జానీ మాస్టర్ మంచోడు అని చెప్తాను, కేసు కొట్టేస్తారా? లేదా ఆ అమ్మాయి తరపున వచ్చి ఒక మంది అవును జానీ మాస్టర్ చేశారని చెప్తారు, అప్పుడు అది నిజమైపోతుందా? డెఫినెట్లీ. అందుకే కోర్ట్ విల్ ఇన్వెస్టిగేట్. సెక్షువల్ హెరాస్మెంట్ కమిటీ పెట్టిన కంప్లైంట్ అంటున్నా. లేదు, ఈ సెక్షువల్ హెరాస్మెంట్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు తప్పకుండా వాళ్ళు నిర్ధారణ చేసుకోవాల్సిన విషయాలని. ఎందుకంటే ఫస్ట్ అందరూ అదే అడుగుతారు. లాజికల్గా ఒక అలిగేషన్ వస్తే వాట్ ఈస్ ద ప్రూఫ్, హౌ ఆర్ యూ గోయింగ్ టు ప్రూవ్? నేను ఇచ్చాను మేము ప్రూఫ్ సార్, నేను ఇచ్చాను. వన్స్ మనం ఏదైనా ఒకటి చేయాలని అనుకుని డిసైడ్ అయ్యాం, చేసేసాం, అంతే. అలానే ఉంది అది. ఇప్పుడు అమ్మాయి మొన్న ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు రిపోర్ట్ గురించి మాట్లాడింది. అసలు మమ్మల్ని ఎక్కడ మాట్లాడొద్దు అన్నారు. మరి ఆ అమ్మాయి ఎలా మాట్లాడింది? నేను ఇప్పుడు కూడా దాని గురించి నేను మాట్లాడాను, ఎందుకంటే నేను రెస్పెక్ట్ చేస్తాను. వాళ్ళు ఏం ప్లే చేస్తున్నారు గేమ్ నాకు తెలియదు. ఏ రిపోర్ట్ గురించి? ఫిలిం ఛాంబర్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. అవునవును, దాన్ని ఆ కేసు గెలిచినట్టుగా చెప్పారు. ఆ రిపోర్ట్ ని ఎందుకు మీరు బయట పెట్టద్దు అంటున్నారు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని బయట పెడుతున్నారు, మీరు ఎందుకు బయట పెట్టద్దు అంటున్నారు? కానీ అది గెలిచినట్టుగా చెప్పారు కదా ఫెడరేషన్ వాళ్ళు చేసిన కేసు. అది సపరేట్. నేను అదే చెప్తున్నా. ఈరోజు ఎవరైతే పోస్టులు పెడుతున్నారో ఆ పోస్ట్ కి మేము వేసిన కేసుకి అసలు సంబంధం లేదు, కానీ దీనికి రిలేట్ చేసి పెట్టేస్తున్నారు. ఎందుకు? ఏం కావాలి మా నుంచి? ఏం కావాలి వాళ్ళకి? ఎందుకు ఇలాగా ఏదో మేము అసలు అప్లికేషన్ ఏం పెట్టాం డిస్ట్రిక్ట్ కోర్టులో? ప్రెసిడెంట్గా పోస్ట్ తీయడానికి మీకు ఏం అథారిటీ ఉంది? ఇది ఓన్లీ ఎలిగేషన్సే కదా. ఎలిగేషన్స్ ఉన్న వాళ్ళు పోస్టులలోనే ఉంటున్నారు. నేషనల్ అవార్డు కూడా క్యాన్సిల్ అయింది కదా. హోల్డ్ అయింది. సో ఎందుకు ఇలా చేస్తున్నారు? ప్రెసిడెంట్ పోస్ట్కి ఈ ఎలిగేషన్స్కి సంబంధం ఏంటి? అంటే ఖచ్చితంగా ఇంత పెద్ద ఎలిగేషన్ వచ్చినప్పుడు ఉంటుంది. మరి పోస్టులలో పెద్ద పెద్ద దేశాలను వెళ్తున్న వాళ్ళు మరి దేశాలనే వెళ్తున్నారు కదా, మరి అప్పుడు అవి ఎలిగేషన్స్ కాదా? అంటే నేను అడగచ్చలేదు, నాకు తెలీదు. ఎలిగేషన్స్ ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద పోస్టులలోనే ఉంటున్నారు. ఎందుకనంటే ఏంటి, ఇప్పుడు ఇది చిన్న యూనియన్, ఇది డాన్సెస్ అనేది చిన్న యూనియన్, ఒక 600 మంది ఉంటారు అంతే. దానిలో ఆ ప్రెసిడెంట్ పోస్ట్కి మీకు ఎలిగేషన్స్ అడ్డొచ్చాయా? ఆయన ఇది పర్సనల్ అంటారు, మరి అఫీషియల్గా యూనియన్ కదా ఇది, దీనికి దానికి సంబంధం ఏంటి?
సో మీరేం కోరుకుంటారు చెప్పండి ఇందులో మొత్తం? మాకు న్యాయం జరగలేదు మ్యామ్. ఫిలిం ఛాంబర్ నుంచి మాకు న్యాయం జరగలేదు. వన్ సైడ్ తీసుకున్నారని, మా సైడ్ ఇచ్చిన సాక్ష్యాలు ఏమీ తీసుకోలేదు. తల్లి మీకు తెలుసు సుమలత, ఆడపిల్లకి సంబంధించిన విషయం అంటే ఖచ్చితంగా అంటే ఫస్ట్ ఆడపిల్ల